ఇంతకుముందు మెస్లేంద్రా చట్నీ అంత గట్టిగా ఉండే. వీళ్ళకి ఎక్కువ కంఫర్ట్ ఇస్తున్నారా, పాడైపోతున్నారు. మన కాలేజ్ డేస్లో ఏంద్రా లీటర్ నీళ్ళు వేసి గింతే చట్నీ వేసేటోడు, దానికి కూడా ఏడ్చేటోడు ఆడు మళ్ళీ. ఇంతకుముందు చూసినావు కదా ఆ మెస్లో ఆ కళ్ళద్దాలు పెట్టుకున్నాడు. ఏడుస్తున్నాయి కదా, ఫకింగ్ జెన్జీ మ్యాన్. రే ఆడేనా గౌతమ్? ఆడారా? బ్యాక్ గేట్ క్లోజ్డ్ అని చెప్పు. బ్రో 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 ఒక 2 minutes. మా తమ్ముడు ఈ కాలేజ్ జాయిన్ అవుదాం అనుకుంటుండు, దాని గురించి ఏమైనా చెప్తారా? చెప్తాను బ్రో. మా తమ్ముడు అక్కడే ఉండు. అన్న ఏంటన్నా? లాస్ట్ వన్. అసలు ఎట్లా అన్నా మీకు అర్జున్ అన్న అంత క్లోజు? క్లోజ్ అంటే ఏం చెప్పమంటావు ప్రకాష్? అన్నా కూర్చోండి అన్న. థ్యాంక్ యూ రా, మీరు చేసిన హెల్ప్కి ఐ థాట్ ఐ వుడ్ మీట్ యూ పర్సనలీ. అన్నా నో ప్రాబ్లం అన్నా. అన్నా కానీ క్రేజీ ఆడావన్నా. ఎక్కువ చెప్తున్నానేమో కానీ ఎవ్రీవన్ షియరింగ్ ఫర్ యూ, క్రేజీ ఫీలింగ్ కదా అది. ఏమిరా సీనియర్లతో బాగానే ఫ్రీ అవుతున్నారు. అన్నా సరే బీడీతి. అన్నా బీడీ చెప్పు బే. నేను చూస్తున్నావురా, చెల్లికొట్టరా, మజాక్ చేస్తున్నా. ఓహో ఆ పోస్టర్లు చూసినావారా అర్జున్? ఏందిరా అది మధ్యలో? అంటే మాస్టర్ పీస్ మధ్యలో ఉండాలి కదన్నా. ఇది చూసినావారా అర్జున్? పాపాలు అక్కడ పుణ్యాలు అక్కడారా? ఆడి వ్యూ కోసం అన్నా. పక్కన నువ్వు ఉన్నావు కదరా. నాకు దేవుడే ఇంపార్టెంట్ అన్నా. మిమ్మల్ని చూస్తేనే మా తమ్ముడు గుర్తుకొస్తున్నాడు రా. మీకు ఏ హెల్ప్ కావాలన్నా నేనున్నా. الحسا حساي جوي مجوك وجوبك سماي كلمة اللي تمشي كأنكم حياج وانا المعذب تاكي في مركاي والسكس برودكشن دمنا معاي فلا تستغرب ولا تسأل واي لو شفت انه ظاهر يدندن وراي مزاجي ملكي بكيفي وهواي سلام وبيس الخميس معي البيبي صيرت لي ونيس لذيذ طعمها اكلها ون بيس راح اكون ذا دبل لو حصل لي غيرها يكون لي جليس برتم اطيش فلما نتولع دقوا على البوليس يا طاهر قل لهم الليل اذا ليل كل العرب تمشي وانا ليلي يا روح دور نصب البنات العمر كل العرب تمشي وانا ليلي يا روح دور نصب البنات العمر يا ناس حالي راح من غيري مصلوح الله يرحم حالتي القلوبي يا ناس حالي راح من غيري مصلوح الله يرحم حالتي القلوبي
مساء my name is Sean روق بيتي سجارة متكي بالزون وسط البارتي الوضع طيران مشغول అర్జున్ ఈ అన్నలాగా అవ్వాలని అందరికీ మైపాల్ సార్స్ ఫేవరెట్ స్టూడెంట్. ఫస్ట్ చూస్తే వీడికేముందిరా ఎందుకు ఈడింత ఫేమస్ అనుకునేవాళ్ళం. మైపాల్ సార్ రీసెర్చ్ పేపర్స్ చేస్తూ ఫుట్బాల్లో కప్స్ కొడుతూ హ్యాపీలీ డేటింగ్ హీ గాట్ ఇట్ ఆల్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ నెవర్ గాట్ టు హిస్ హెడ్. ఈయన సురేష్ సార్ క్యాబిన్కి పిలిచి విపరీతంగా తిట్టిండు. ఎంతవరకు వెళ్ళిందంటే నీ అమ్మని నీ బ్యాచ్కి ప్రమోట్ చేయమని అడుక్కు తినిందిరా. గగన్ ఏదో తిట్టానంట అన్న, వాళ్ళ అమ్మనన్నాడంట. అమ్మని తిట్టడం ఏందిరా? కమ్మని కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. బట్ ఇట్ వాస్ నాట్ ఆల్వేస్ ఫన్. అర్జున్ అన్న వాళ్ళ నాన్నకి బైక్ యాక్సిడెంట్ అవుతే 1 year బ్యాక్ హీ వాజంట్ ఫిట్ ఎనీమోర్ టు గెట్ బ్యాక్ టు హిస్ జాబ్. దే రీప్లేస్డ్ హిమ్. ఏజ్ వల్ల జాబ్స్ రావడం కూడా చాలా కష్టమైంది. అన్న కూడా ఇంట్లో నుండి మనీ తీసుకోవడం మానేశాడు. మైపాల్ సార్తో చేసే రీసెర్చ్కి సర్స్ టు పే హిమ్ 1K, ఇంట్లో 5K అని చెప్పేవాడు. అన్న ఆల్వేస్ వాంటెడ్ టు బై హిస్ ఫాదర్ వింటేజ్ వాచ్. ఉన్న మనీలో కొంత సేవ్ చేసేవాడు. ఏం అవసరం ఉందమ్మా, నేను పే చేస్తాను చెప్పాను కదా. తమ్ముడు ఫీజు కూడా ఉంది. ఏంటో అమ్మా, చలో థ్యాంక్ యూ. అర్జున్ అన్న కొంచెం 3.5K ఇస్తారా అన్న? ఐడి కార్డ్ తప్పిపోయిందన్న. ఇప్పుడు ఎగ్జామ్ రాయాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఎన్నిసార్లు పోగొడతారా? నాన్నని మళ్ళీ అడిగితే అసలు బాగోదు. ఇప్పుడు కొంచెం మీరు ఇప్పుడు హెల్ప్ చేస్తే అన్న మళ్ళీ ఇచ్చేసానన్న, మీకు ప్లీజ్ అన్న. మళ్ళీ ఇంకోసారి చేయకూడదు. క్లోజ్ ఎందుకు అయ్యామంటే ఏం చెప్పమంటావు ప్రకాష్, కొంతమందితో వైబ్ మ్యాచ్ అవుతుంది అంతే. అసలు క్రేజీ అన్న, అసలు మీతో ఉంటేనే అసలు ఒక వైబ్ ఉంది. అసలు మేం కాదు ప్రకాష్, నువ్వు క్రేజీ. నువ్వు మాకంటే క్రేజీ నువ్వు. ఏనా అన్న? నువ్వు మా ఓడివిరా, అలా అంటావేంటి? అన్నా టైమ్స్ చేంజ్ అవుతాయి ప్రకాష్. నిన్ను పనోడ్లా చూసేవాడు కావాలా లేదా ఇలాంటి ఒక రియల్ బాండ్ కావాలా? అసలు వాగ్దే అన్న వాళ్ళతో వైబే మ్యాచ్ కావట్లే అన్న. నువ్వు చెస్ క్లబ్ హెడ్ అవుదాం అనుకుంటున్నావు కదా? అవునన్నా. చూడు ప్రకాష్, నువ్వు ఈ కాలేజ్లో ఇంకా 4 years ఉంటావు. ఈ 4 yearsలో ఇలాంటి ఫ్రెండ్షిప్స్ అండ్ బాండ్స్ చాలా ఇంపార్టెంట్. నిన్ను ఎవడేమనాలన్నా 2 సార్లు ఆలోచించాలి అండ్ నువ్వు బాగుపడాలి. ఈ 4 years నీ సర్కిల్ డిసైడ్ చేస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు హ్యాపీగా ఉండాలంతే. అవునన్నా, అసలు హ్యాపీగా లేకపోతే పాయింట్ ఏముందన్నా? మేము ఉన్నాం కదా ప్రకాష్, యువర్ ఫ్రెండ్, ఇంకా మర్చిపో. అయినా నువ్వు ఏమనుకుంటున్నావు మాకు తెలియదు కానీ కాదన్నా, మీ ఫ్రెండ్ అంటే నాకే. మనం ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఏంది ప్రకాష్ ఈ మాటలు? అంతే అన్నా. అంతే ప్రకాష్. ప్రకాష్ ఒక చిన్న హెల్ప్ చేయగలుగుతావా? అరే నువ్వు చెప్పన్నా, మీకు మించా అన్న. ఓకే అంటే సరే, లేకపోతే లైట్. అరే నువ్వు చెప్పన్నా, ఖాళీ చేసేద్దాం. ఓకే ప్రకాష్. కాల్టెక్ వెళ్ళాక మర్చిపోతావులే. ఏమైంది నీకు? ఏదో నడుస్తుంది, మాట్లాడు. నాకేమవుతుంది? ఏం అవ్వలేదు. నాకేమవుతుంది? ఏం అవ్వదు. ఏమంటే చెప్తా కదా. అబ్బో ఓకే. చలో చదువుకో కొంచెం. నువ్వే చెప్పాలి. అదిగో మీ శిష్యులు వెయిటింగ్ అక్కడ. వచ్చారా? చలో మరి. బాయ్. Bye. లవ్ యూ. లవ్ యూ టు. ఏమ్రా, తిన్నారా? తిన్నామన్నా. అన్నా కొంచెం మాట్లాడాలి. అన్నా ఇంకా ఎన్ని రోజులన్నా ఇలాగా? నిజంగా చిరాకు వస్తుంది. టెస్ట్ గేట్ అవుదామంటావు? సరే, ఎక్కడ? సేమ్ ప్లేస్ సేమ్ బ్యాగా? నువ్వు బొట్టు ఎందుకు పెట్టుకుంటావు? సరే చూసుకుంటా. సరే మరి, జాగ్రత్త. ఆల్ ఓకే కదా? యా చూసుకుంటా. మండే వస్తా. ఓకే అన్న. డర్మటైసిస్ అంటే చాలా బాధగా ఉందన్న. రే రే చూడరా, గాడ్ లేడు కదా? సాయిరామ్ 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 సాయిరామ్. దీంట్లో ఏముంది అనుకుంటున్నారా?
హ్యాప్లెస్. ద మోస్ట్ బూమింగ్ డ్రగ్ ఇన్ ఇండియా. గవర్నమెంట్ ఇంకా దీన్ని బ్యాన్ చేయాలో లీగలైజ్ చేయాలో ఆలోచించే లోపే డిస్ట్రిబ్యూషన్ మొదలైంది. అంటిల్ దే హెల్ ఇట్ ఆఫ్ లాస్ట్ వీక్. కాలేజ్లో అయితే బ్యాండ్ ఆబ్వియస్లీ. సిచ్యువేషన్ హాస్టల్లో ఇంకా కాలేజ్లో టెన్స్ అయిందని డీలర్ ప్రకారం ద సేఫెస్ట్ బెటర్స్. డిఫరెంట్ బ్యాచెస్, డిఫరెంట్ క్లాస్ రూమ్స్, నో సెక్యూరిటీ నియర్ బై. ఒక ఐడెంటిఫైయబుల్ యూనిక్ బ్యాగ్ కమ్ స్నీక్ ఇట్ ఇన్ ఎట్ అ గుడ్ టైమ్. వర్క్డ్ వండర్స్. దీన్ని ఎలా అయినా తీసుకోవచ్చు, కానీ మోస్ట్ ప్రిఫర్డ్ వే ఈస్ టు మిక్స్ ఇట్ ఇన్ వాటర్ అండ్ బూమ్, ఇన్స్టంట్ హ్యాపీనెస్. ఇంజనీరింగ్లో ఎవ్రీథింగ్ దట్ యు ల్యాక్ ఈ డ్రగ్ ఒక్క సెకండ్లో ఇస్తుంది. ఇన్ అన్ ఇన్స్టెంట్. సౌండ్స్ గ్రేట్ కదా? దట్స్ వాట్ ఎక్సైట్స్ దెమ్. హ్యాపీనెస్. గవర్నమెంట్ హెల్ ఇట్ ఆఫ్ లాస్ట్ మంత్, కానీ బ్యాన్ చేశాక కూడా దీన్ని నడిపించేది ఒక్కడే, ఎమ్మెల్యే క్రాంతిరెడ్డి. అండ్ ఇంటర్నల్గా ఇక్కడ డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందంటే అది ఒక్కడి వల్లే, వాగ్దేవ్. ఈమె గీత, వీళ్ళ నాన్నే మా కాలేజ్ యాంటీ డ్రగ్ అడ్మినిస్ట్రేటర్. It isn't addictive is what they say. But that's what everyone says about everything. But you know what? It only takes one slap from reality again to get out. శ్రీరామ్, ఇంత లేట్ అయింది ఏంద్రా? అంతగానం చదువుతున్నావా? ఇప్పుడే లేచినారా? మార్రా రే. తిను. హలో. ఎక్కడ పెట్టిర్రా పౌచ్? అన్నా పెట్టినామన్నా, పొద్దునే చేసినామన్నా. మరి ఇంకా రాలేదంటున్నాడు. ఒక్క నిమిషం అన్నా. ఒక్క నిమిషం ఏంద్రా? కాల్ చేయి. అరే ప్రకాష్, చెప్పన్నా. పెట్టినా అన్నావు కదరా? పెట్టినా అన్నా. చెప్తా పెట్టే మీ సంగతి. ఎక్కడ పెట్టినావురా? అదే అన్న, థర్డ్ రో, థర్డ్ బెంచ్, ఆరెంజ్ అబ్స్ట్రాక్ట్ బ్యాగ్. కరెక్ట్గా చెప్తుండు. అరే ప్రకాష్, అక్కడ సేమ్ అట్లాంటిది వింత ఆరెంజ్ బ్యాగ్ ఇంకోటి ఏమైనా ఉండేనా? యాక్చువల్లీ ఉండే అన్న. ఇంకో ఆరెంజ్ అబ్స్ట్రాక్ట్ బ్యాగ్? నేను చెప్పినా రా వద్దని, విన్నావా? నా మాట విన్నావా? ఇంకోటంటే హలో, యాంటీ డ్రగ్ అడ్మినిస్ట్రేటర్ కూతురు గీతాదా? హలో అన్నా. నీకు చెప్పినారా వాడు చెప్పొద్దని? 10 సార్లు చెప్పినారా? సింపుల్ పని రా ఇది. అయినా జానుకి తెలుసు కదా ఆమె. తెలుసురా, ఎన్నిసార్లు అడుగుతావు? బ్యాగ్ బ్యాగ్ లేదా?
ఎందుకు బ్యాగ్? నీకు తర్వాత చెప్తాలే గీత, నన్ను నమ్ముతావు కదా. ఆరెంజ్ అబ్స్ట్రాక్ట్ బ్యాగ్ ఉంది ఇద్దరి దగ్గరే కదా. తెలుసు. అంటే చాలా ఫేమస్ అండ్ యూనిక్ బ్యాగ్ కదా అలా అంటారు. అంతే అంతే. కొంచెం తీసుకొస్తారా వెళ్ళి? అంటే ఆ బ్యాగ్ నా బాయ్ ఫ్రెండ్ గౌతమ్ దగ్గర ఉంది. ఏంటి? యా, అంటే మేము రోజు బ్యాగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటాము. వావ్, వెరీ క్యూట్. మీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడున్నారో కొంచెం చెప్తారా? ఇక్కడే హాస్టల్లో. నాకు రూమ్ నంబర్ కూడా తెలుసు. అవునా? వావ్, వెరీ క్యూట్. కొంచెం చెప్తారా ప్లీజ్? 10:33. ఎందుకైనా? అది మీకు జాన్వి చెప్తుంది. హలో, ఆల్సో తిన్నాడా అని అడుగుతారా? ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టుంది. పాపం మైనర్స్కి కష్టపడి చదువుకుంటున్నాడు అనుకుంటా. ఓ అవునా? బిర్యానీ పట్టుకెళ్తాంలే. కరెక్ట్ టైం కన్నా కూడా లేడురా. రియాన్, అగన్, రేయ్ ఆగండి రా. రేయ్ ఆగండి రా. లాగున్నారు. అరే సెకండ్ ఫ్లోర్ వద్దురా. రేయ్ ఎక్కడ ఉన్నారా? రేయ్ ఆగండి రా. రేయ్ ఎక్కడ కొడుతున్నారు? ఆగండి రా. ఆగండి రా. రేయ్ హలో, రేట్స్ లో లాగున్నారా? వెతకండి రా. చూస్తున్నావా? ఎంతసేపు రా? వెతక తొందరగా. వెళ్ళారు రా వీళ్ళు. చలో. స్టేజ్ తీసుకుంటున్నారా? ఇక్కడే ఉంటారా? ఎత్తుకండి. ఏ ఎవర్రా మీరు? ఫోర్త్ ఇయర్ అడిగింది మూసుకొని చెప్పు బే. ఏమైందన్నా? రే పౌచేదిరా. ఏం పౌచ్ అన్నా? దీంట్లో పౌచ్ ఉండాలి కదా బే. మజాకులు ఆడకరా, బొక్కలు ఎరుగుతాయి. అంటే అన్నా అది నేను మా ఫ్రెండ్స్ బయటకు వెళ్ళామన్నా. వెతుకుతున్నావా? ఇంకెంతసేపు రా? తాడానికి వెళ్ళామన్నా బయటికి. వచ్చేదారిలో నా ఐడి కార్డ్ కోసం బ్యాగ్ ఓపెన్ చేస్తే ఎక్కడున్నారా? ఓ పౌచ్ ఉండే అన్న. పౌచ్ నాది కాదని చెప్పేసి భయంలో పడేశానన్నా. వెళ్ళారు రా వీళ్ళు. ఎక్కడ పడేసావరా? రేయ్ వీడు కొట్టేసి ఉన్నాడు రా. వచ్చేదారిలో కూడా పడేశానన్నా. ఎక్కడ పోయావు? చిల్లీస్ బార్ అండ్ రెస్టారెంట్ అన్నా. ఎంత దూరం మీ నుండి? ఓ 8 కిలోమీటర్స్ అన్నా. ఫక్. మజాక్లు అవుతున్నారా? ఎక్కడుందిరా పౌచ్? అర్జున్ గానికి ఇస్తే మీకు ఇస్తారేంద్రా పని? ఎక్కడ రాడు? ఎక్కడ్రా? వీకెండ్ కదన్నా, ఇంటికి పోతారు జనాలు. నీ అమ్మ. అర్జున్
ఏమ్రా అర్జున్ ఎక్కడుందిరా పౌచ్? నీకు పని చెప్తే పిల్లలు చెప్తావారా? వీడే వాగ్దేవ్, వీడిదే ఈ సంసారం అంతా. బర్కిన్ స్టాక్స్, బ్లాక్ ప్యాంట్స్, లెఫ్ట్ హ్యాండ్లో సిల్వర్ వాచ్, రైట్ హ్యాండ్లో ఐఫోన్, మెడలో చైన్, కనిపిస్తే వాళ్ళే వీళ్ళు. వీడి మనుషులు వీడిని కింగ్ పిన్ అంటారు, మేము రిబ్ అంటాం. వీడికి జూనియర్స్ అంటే తెగ ఇష్టం. కొందరు డిస్ట్రిబ్యూషన్ కోసం, కొందరు స్టేటస్ కోసం. ఈ ట్రస్ట్ దెమ్ ఇమ్మెన్స్. వీడికి వచ్చే ఎమ్మెల్యే క్రాంతిరెడ్డి సోర్స్ చేస్తాడు. డిస్ట్రిబ్యూషన్ ఇంకా ఫ్లో అవుతుందంటే వాడి వల్లే. వీడి రిపోర్టింగ్ వాడికి. ఫనీ థింగ్ ఏంటంటే వీడే డ్రగ్ కమిటీ స్టూడెంట్ హెడ్. మీటింగ్స్ అటెండ్ అయ్యి అవేర్నెస్ పెంచుతాడు. మావాడి మీద చేస్తావారా? మర్యాద ఉంటాను, లైక్ తీసుకోకు. అయినా నువ్వేమరా తేడీతో కూడా ఇచ్చుకుంటావా? అన్నా వాడికి బాడీ ఉందన్నా. వాడు బక్కోడ్రా. హార్దిక్ పాండే కూడా బక్కోడే కదా. నాకు 3 రోజులు ఇవ్వు, నాకు పౌచ్ ఎక్కడుందో తెలుసు, తిరిగి తీసుకొస్తా. రాకపోతే 70,000 సరుకురా. మాటిస్తున్నా. 3 కాదు 2 రోజులు. ఈ రోజు రేపు. ఇంకొక్క రోజు అవ్వదు, నీకున్న టైం ఇంతే. లేకపోతే తెలుసుగా ఏం చేస్తానో. అది మా కర్మ. అన్నకి ఉన్న రెప్యుటేషన్కి హీ వాజ్ వన్ ఆఫ్ ది క్లీన్ ఛానల్స్. సింపుల్గా చెప్పాలంటే పోయి వాడు జేబులో పడ్డాం. రస్టికేట్ అవ్వాలనుందా? మెయిల్ చూసినావు కదా, వెయిట్ చేస్తుండు సురేష్ సార్. ఇంకా క్యాల్టెక్ యూనివర్సిటీ మొత్తం మట్టిలోనే. మాటిస్తున్నా, తిరిగి తీసుకొస్తా. నీకు ఇంకో ఆప్షన్ లేదు. ఎలా తేకపోతే చెప్తా సంగతి. ఇంటికి వెళ్ళలేదా అన్న? అవి కాదు, బయటికి వెళ్ళారా? అసలు ఏమైందిరా? తప్పు బ్యాగ్లోకి పోయిందన్నా. నాకు ఫస్ట్ నుంచి చెప్పండి. యాక్చువల్లీ ఆ ప్రకాష్ గాడు బ్యాగ్లో లేదా? బయట ఉంది, చిల్లీస్ బాటు మహేంద్ర మధ్యలో. ఎలా రా? చెప్తా అన్న. టైం లేదు. ఎమ్మెల్సీపీ ఇన్ 10 minutes. ఓకే అన్న. అరే ఆ సాయిల్ కానీ గౌతమ్తో మాట్లాడి కొంచెం ఆ డీటెయిల్స్ కనుక్కొని చెప్పమని చెప్పరా. హలో, ఎక్కడికి? అది దురందరికి వెళ్దాం అని మనను చదువుతున్నారు. సో నిజమారా? రేపు వెళ్తా అన్నారు. అంటే రాత్రి బాగుంటుందని. అచ్చా, అవును ట్రిప్ వెళ్తా అన్నారు కదా ఎల్లుండి, అదేమైందిరా? అది కూడా వెళ్తున్నాం అక్క, ఏం కాలేదు. నువ్వేంటి ఇక్కడ? మిడ్ నైట్ క్రేవింగ్స్. ఎంజాయ్. ఏమ్రా మీ అన్న ఇంత సీరియస్ అయిండు? ఏమైంది వీడికి? బాగానే ఉన్నాడు కదా. ఏదో నడుస్తుందిరా. డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారా ఏంటి? మీరు మా ముఖాలు చూసి కూడా ఏంటక్క మీరు? మీ అర్జున్ అన్న? అర్జున్ అన్న అంటే అనుకోవచ్చులే అక్క. Can't keep my hands to myself. Think I dust her off, put them back up on the shelf. Case my little baby girl isn't me. Am I coming out of left field? Ooh, I'm a rebel just for kicks now. I've been feeling it since 1966 now. Might be over now, but I feel it still. Ooh, I'm a rebel just for kicks now. Let me kick it like it's 1986.
అరే రియా నీడు పడేసింది రెడ్ పౌచ్ అంటారా? రేయ్ రెడ్ కాదు బే, బ్లాక్ కలర్ రా అది. గంట సేపటి నుంచి అడుగుతున్నా, మన బ్లాక్ పౌచ్ అయితే కాదురా అది. ఏదో రెడ్ పౌచ్ పడేశాడు వీడు, దానికి ఒక వైట్ సింబల్ కూడా ఉందంట. రే తాగుండరా వాడు, సరిగ్గా అడుగురా అండి ప్లీజ్. ఇంకేదో పడేశాడు రా వీడు. ఇంకోటి ఏం చెప్పాడంటే గీత ఐడికి కలవక ముందు వాళ్ళ నాన్నని కలవడానికి వెళ్ళిందంట ఏదో ఇవ్వడానికి. అప్పుడు ఏదో బ్లాక్ పౌచ్ కూడా ఇచ్చిందంటారా? ఏం పౌచ్ రా అది? తెలియదంటారా? చెప్పు, పర్లేదు. అంటే నిన్న నైట్ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ నాన్న ఆస్మా ఇన్హేలర్ మర్చిపోయారని చెప్తే అది తీసుకొచ్చా. అది ఇవ్వడానికి వెళ్ళా. ఇన్హేలరా? హా, అది ఏదో ఒక పౌచ్లో ఉంటుంది. బ్లాక్ కలరా? కాదు, గ్రే. సర్లే. కానీ నిన్న అమ్మ ఒక బ్లాక్ పౌచ్ కూడా పెట్టింది. ఎప్పుడూ అలా పెట్టలే యాక్చువల్లీ. డాడీ కూడా అడిగారు. ఏమడిగారు? అదే ఏంటి ఇంకొక పౌచ్ కూడా పెట్టిందా, ఇంత జాగ్రత్త ఏంటి అని నవ్వారు. అప్పుడప్పుడు బ్లాక్ పౌచ్లో పెడుతుంది ఆ పౌచ్ లేనప్పుడు. కానీ అది కొంచెం బరువుగా ఉండే. ఆస్తమా పిల్స్ అనుకుంటా. ఓపెన్ చేసి చూసారా? లేదు, ఆయన డ్రావర్లో పెట్టేసి వచ్చా. బిజీ ఉండే, ఏదో టెడెక్స్ మీటింగ్ డ్రగ్ సర్వీస్ దగ్గరికి వెళ్ళాలంటే. యాక్చువల్లీ వచ్చేయాలి, ఇంకా రాలేదనుకుంటా. అయినా ఇదంతా ఎందుకు అడుగుతున్నారు? అసలు ఏం జరుగుతోంది? నీకు తర్వాత చెప్తానులే. ఆస్తమా పిల్స్ లైట్ వెయిట్ ఉంటాయి అన్న. అడ్మినిస్ట్రేటర్ వచ్చేసారంట. మనకు తెలిసిందేంటి? హెల్పర్ చెప్పింది. సిక్స్ 6:30 to 6:35 కాఫీ టైమింగ్స్. ఈ టైంలోనే బయట ఉంటారు. టీ బ్రేక్. అక్కడ ఒక మ్యామ్ ఉంటుంది. ఆ మ్యామ్ ఉంటే 15 minutes అవుట్, ఆర్ ఎల్స్ 5 minutes టీ తీసుకొని వచ్చేస్తారు. ఆ మ్యామ్ ఉండడం మన లక్ బట్టి. మీ ఆయన ఏం చేస్తుంటారు? ఎక్కడ ఉంటారు? పని చేసుకుంటూ ఉంటారు. బాయ్. మనకు టైం లేదు. వీ హ్యావ్ అప్రాక్సిమేట్లీ 15 minutes ఇప్పుడు. లక్ లేకపోతే 5 minutes. ఓకే వినండి. చాయ్ టైం. మ్యామ్, ప్లాన్ బి, ప్లాన్ బి. వచ్చారా? అన్నా రాగానే టీ వచ్చిందన్నా. ఓకే. హలో, గుడ్ ఈవినింగ్ సార్. మదన్ సార్ మాట్లాడుతున్నారా? అవునండి, చెప్పండి. సార్ 2 days ముందు మీరు ఎంజీ హౌస్ లోన్స్ గురించి చూసారు. సార్ వీ హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ ఆఫర్ సార్. లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదండి. సార్ 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 మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా సెకండ్ సెటప్ కోసం కావాలి కదా సార్. వాట్? సార్ సార్ యాక్చువల్లీ మీ తప్పే లేదు సార్. వయసుకు వచ్చిన అందగాడులు అంటే మీ తప్పే లేదు సార్. వాట్ ద హెల్ ఇస్ దిస్ బుల్షిట్? హలో. అరే క్యాబిన్ నెంబర్ ఎంతరా? 3 రా. క్యాబిన్ నెంబర్ ఎంతరా? సార్ విల్ గివ్ యూ 40 lakhs for 2% ఇంట్రెస్ట్ సార్. హలో 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 హలో. క్యాబిన్ నెంబర్ ఎంతరా? 333. సార్ మీ వైఫ్కి కూడా కాంటాక్ట్ అవుతాం సార్. సార్ సురేఖ మ్యామ్ గురించి కాదు సార్, మీ వైఫ్ కూడా ఇంట్రెస్ట్ ఉంది హౌస్ లోన్స్లో. సార్ డు నాట్ కట్ ద కాల్ సార్ ప్లీజ్. సార్ ఈ విషయం తెలిస్తే మీరు విడిపోయాక మీ భార్య కాదు సార్, మా లోన్సే మిగిలింటే మీతో. సురేఖ గురించి తెలుసు. హలో రియాన్, నువ్వేదో చేయాలరా. ఓకే 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 అన్న. సార్ సార్ సార్
Sir, you're doing such a great job with the drug control, sir. If you don't mind, can I write an article about... రేయ్ ఇంకోసారి కంటికి కనిపిస్తే దేంతో కొడతావు నాకే తెలీదు ఎలా Sorry, sir. అన్నా గగన్ గారి ఫోన్ డెడ్ అయిందన్నా. సార్ మీవే బుక్స్ వచ్చాయి సార్. అవునా సరే పద. దొరికిందా? ఏం ఫాల్తుగా ఉన్నారా మీరు? ఒక్క పని కుదరదారా? ఎందుకు ఇచ్చారా ప్రకాష్కి? చిరాకు వస్తుందన్నా. లాస్ట్ టైం నుంచి ఇదే పని చేసి ఇంకో ఆప్షన్ ఉందారా మనకి? ఏం చేయమంటావు అన్నా? ప్రతిదీ దీని గురించి అవుతుంది. నాకైతే పిచ్చి నాకైతే అసలు మనం మనలా ఉన్నామా అసలు? సరే రెస్ట్కేట్ అవుదాం రా అందరం కలిసి. నాకు క్యాల్టెక్ చాలా ఇంపార్టెంట్ రా. నీకు తెలుసురా మా ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో. ఇన్ని రోజులు సంపాదించింది మొత్తం ఒక్క సెకండ్ లో పోద్దిరా. ఎవడేమన్నాడు నా ప్లాన్? ఎవడు కొట్టమన్నాడు ఆ ప్రొఫెసర్ని? అంతా నీ ప్లానే కదా. మై ఫ్యామిలీ ఈజ్ లుకింగ్ టువర్డ్స్ మీ విత్ హోప్ రా. ఐమ్ ది ఓన్లీ ఫకింగ్ హోప్ రా. ఇది మొత్తం పోతే నేను ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలరా ఇంటికి? అన్నా నీకోసం ఏమన్నా చేస్తామన్నా, బట్ యూ హావ్ టు అండర్స్టాండ్ దట్ మేమిద్దరం కూడా సఫర్ అవుతున్నాం దీనివల్ల. రియాన్ కొంచెం చిల్లవరా. ఉండరా. రియాన్ మరి వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా అర్జున్. ఇంత అయినప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళు లాస్ట్ సెమ్ నుంచి అంటున్నావు. తప్పైపోయింది అవిక, మరీ టార్చర్ పెడుతున్నట్టుంది. అలా ఏం లేదు. దే స్టిల్ లవ్ యూ ఆల్ ద సేమ్. ప్రతి దానికి ఇంత ఓవర్ థింక్ చేసి తల పగలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. యూ స్టిల్ హ్యావ్ టైమ్. ఫోకస్ ఆన్ దాట్. వాళ్ళు కొంచెం చిరాకులో ఉన్నారు అంతే. ఐమ్ సారీ, ఇన్ని రోజులు చెప్పలేదు నీకు. ఐ షుడ్ హావ్ టోల్డ్ యూ ఎర్లియర్. అసలు దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అయినా ఇంత ఇంపార్టెంట్ విషయం ఎందుకు చెప్పలేదు నాకు? అనుకున్నా ఏదో ఆఫ్ ఉందని. ఇలాంటివి అయినప్పుడు చెప్పాలి కదా. ఇక్కడ కామ్ ఉంది కన్సర్న్గా అని ఇంత కూడా లేదు చూడు నీకు. అంటే నన్ను వదిలేసేంత విషయం? మూసుకో, పోయి ఫిగర్ వచ్చే. ఇంకొకసారి ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు చెప్పలేదనుకో ఒక్కటేసి కొడతా. హలో, చూడట్లేదు అనుకున్నావా? క్యాల్టెక్ ఇంపార్టెంట్ అర్జున్, సో ఫిగర్ ఇట్ అవుట్. కనిపిస్తలేదంటన్నా. పొద్దున 10కి ఒక కాల్ వస్తే తను సీరియస్ గా మాట్లాడుతూ బయటకు వెళ్ళిందని తన రూమ్మేట్ చెప్పింది. ఇప్పుడు 8 అవుతుందిరా, గౌతమ్ కూడా కాల్ లేపట్లేదు. ఎంతసేపు బయటకు వెళ్ళినా తను కాల్ లేపుతుంది. అసలు ఏం జరిగింది నాకు నిజంగా చెప్పండి, ఏం జరుగుతుందో. ఏం అయి ఉండదు జాన్వి, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఇందాక నుంచి నేను ఏదో చెప్పి మేనేజ్ చేశారా, ఇంకా నా వల్ల కాదు. దిస్ ఇస్ టూ మచ్. గగన్ నువ్వైనా చెప్పు. అంత పెద్ద విషయం ఏం లేదు. బై మిస్టేక్ ఆమె బ్యాగ్లో ఒక బుక్ పెట్టిండని చెప్పినా కదా. అయినా ఆమె బాయ్ ఫ్రెండ్ గౌతమ్తో బయటికి వెళ్ళి ఉంటుంది అంతే. నువ్వు అంత స్ట్రెస్ అవ్వకు. మా గురించి ఏం లేదు దీంట్లో జాన్వి. కాల్ చేస్తుంది లేదు, టెన్షన్ పడకు నువ్వు. ఆమె ఎప్పుడు ఈ టైంకి బయటికి వెళ్ళదంటన్నా. ఆమె బ్యాగ్లో పెట్టడం వల్ల ఏమన్నా అయిండొచ్చు. వీ కాంట్ రిస్క్ ఇట్. ఏమన్నా అయితే మనం ఈక్వల్లీ ఇన్వాల్వ్ అవుతామన్నా. గౌతమ్ గారు కూడా కాల్ లేపట్లేదంట. సాహిల్ ఏమో రూమ్లో కూడా లేరంటుండు. ఇప్పుడు ఒక్కడే హెల్ప్ చేయగలడు, స్వామి. こんにちは、市場六三郎です。今日はですね、白菜を使った
お料理を3品作ります。どうぞご覧くださいませ。అన్నా రావట్లేదన్నా. నువ్వే కదరా వంటన్నాడో మిషమన్నది. హే స్వామి. హే అర్జున్, ఎలా ఉన్నావు? లాంగ్ టైం. ఐ నీడ్ హెల్ప్ రా స్వామి. టూ మచ్ బిజినెస్ పీపుల్ పెంచుకున్నా నా చుట్టూ. యూ ఓ మీ వన్ రా. ఈడే స్వామి యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఎక్కడ ఏం జరుగుతుందో, యూనివర్సిటీ ఏ మూలలో ఏమైతుందో, ఎవడి బ్రేకప్ డ్రగ్ నెట్వర్క్, హీ నోస్ ఇట్ ఆల్ ది గాసిప్. హీస్ ది మ్యాన్. ఫేవర్స్ మ్యాన్, టూ కాస్ట్లీ. ఓ గాడ్, సరే ఏంటో చెప్పు. గీత గురించి తెలుసు. గీతా రెడ్డి, గీతా కుర్పాటి, గీతా కుల్కర్ని, గీతా చౌదరి, గీతా మాదిరి. హే, గీతా మాదిరి ఆమె నా రూమ్మేట్ గారి గర్ల్ ఫ్రెండ్ కదా? కాదు, అడిగే. అందుకు నువ్వు కూడా అవ్వచ్చు. సో ఆ రూమ్ నుంచి వెళ్ళిపో. రే బయటికి గీత కనబడట్లేదు పొద్దున్న నుంచి. జూనియర్ గౌతమ్ గర్ల్ ఫ్రెండ్ పొద్దున్న రూమ్ బయటికి వెళ్ళాక అప్పటి నుంచి కనిపించలేదు, అంతేగా? ఎస్, నాకు అంతే ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఇవాళ ఆఫ్టర్నూన్ ఇద్దరు బ్లాక్ సూట్ వేసుకుని ఈ కాలేజ్ కాని వాళ్ళు కనిపించారు. ఐ థింక్ ది ఓన్లీ వన్ హూ కెన్ హెల్ప్ us ఇస్ ది అంబులెన్స్ గై. 2 years బ్యాక్ వాళ్ళతో పనిచేసేవాడిని. మాలో గ్యాంగ్ ఉండేది. రాబరీస్, కిడ్నాపింగ్స్ లాంటి సెకండ్ హ్యాండ్ కాంట్రాక్ట్ పనులు చేసేవాళ్ళం. ఫాల్తూ వాళ్ళకి ఒక్క పని చేత కాదు, నా జీవితం నాశనం చేసి పెట్టారు. ఏమైంది? ఒక రాబరీ అప్పుడు దొరికినాం తమ్ముడు. జైలుకి పోయినా ఫాల్తూ కాల వల్ల. అప్పటి నుంచి అన్నీ మూసుకొని పని చేస్తున్నాం. మరి వాళ్ళు జైలు నుంచి ఒక 8 నెలల ముందు బయటపడ్డారు. మళ్ళీ ఏదో మొదలు పెట్టారు, ఏదో డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ అంట. హ్యాప్లెసా? అదే. ఇప్పుడు ఎక్కడుంటో తెలుసా నీకు? ముందు 3 లొకేషన్స్లో ఆపరేట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడుంటారో తెలీదు, మారుండొచ్చు కూడా. అన్నా ఒకసారి కాల్ చేయగలుగుతావా? లేపుతాడు కానీ ఏం చెప్పడు. అన్న మనం లొకేషన్ ఏమైనా ట్రాక్ చేయొచ్చా? ఇది పోలీస్ హెడ్ క్వార్టర్సా, కాలేజ్ ఆరా, లబ్బే? అన్నా స్నాప్ పెట్టాను అన్నావు కదా, దానిలో మ్యాప్ ఉంటుంది, చూడగలుగుతావా ఒకసారి? ఏ ఊకోరా, మరీ అంత అవలగాళ్ళు ఉంటారనుకుంటున్నావా? ఇదేనా అన్నా? ఏందన్నా ఇట్లున్నారు ఇల్లు? నేను అంబులెన్స్ ఎందుకు నడిపిస్తా అనుకున్నావు తమ్ముడు? నడవండి రా. థ్యాంక్స్ స్వామి. ఇంకో విషయం, వాళ్ళు ట్రాన్సాక్షన్ కోడ్ లైన్ మీద చేస్తారు. వాళ్ళకున్న బుర్రకి ఇంకా అదే ఉంటుంది. ఆ లైన్ చెప్తే మీ ట్రాన్సాక్షన్ అయిపోద్ది. ఈ రోజు పని పెట్టుకున్నారంటే రాత్రి టైంలోనే డీల్ జరుగుద్ది. మీ లక్ బాగుంటే అమ్మాయి దొరుకుతుంది. గగన్, ఆ లైన్ రాసుకో. పదండ్రా ఫాస్ట్గా, టైం లేదు. అన్న కోడ్ వర్డ్ ఏందన్నా? మామిడి తోటలో మావయ్య. హలో అన్న, గీత వచ్చేసిందంట. జీవితంలో శని ఉందో, శనిలో జీవితం ఉందో అర్థం కావట్లేదురా. ఏం పంచాయతీ అన్నా ఇది? నిన్నటి నుంచి ఉరుకుతూనే ఉన్నాం. ఏం జరగబోతుంది? నీ పోయి బాగా దూకేస్తారా? నేను కూడా వస్తా. పదండి వెళ్దాం. అన్నా అంబులెన్స్ గాడ కోడ్ చెప్తే ట్రాన్సాక్షన్ అయిపోద్ది అన్నాడు కదా? అవును, అయితే వాళ్ళు చేసే డ్రగ్ డిస్ట్రిబ్యూషన్, అది కూడా హ్యాప్లెస్ అన్నాడు. మేబీ దానికోసం వాళ్ళు కాలేజ్కి వచ్చి ఉండొచ్చు. వాళ్ళు అదే లైన్ పైన ఆపరేట్ చేస్తారు కాబట్టి మనం కూడా సేమ్ కోడ్ వాడితే బేసిక్లీ వీ కెన్ గెట్ ది డ్రగ్స్. వాడు ఇంకేదో ఇస్తే వాళ్ళు డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారన్నా. ఈ టైంకి కన్సైన్మెంట్స్ వస్తాయి అన్నాడు వాగ్దేవ్, గుర్తుందా? కరెక్టే. వీళ్ళున్న లొకేషన్కి ప్రాబ్లీ దే డిస్ట్రిబ్యూటింగ్ రైట్ నౌ. అంతా సార్ట్ అయిపోతుంది అన్న. లెట్స్ టేక్ ఎ బెట్ అంటావా?
ఉన్నాంరా మనం. రియాన్ ఇదే కదా. గుద్దు మూసుకోరా. ఎవరు కోడేదిరా. ఎవరు మామిడి 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 పండ్లలో బాలయ్య. ఎవర్రా మీరు? పిచ్చిపోగా ఏం వాగుతున్నారా నీ అబ్బా? ఎవర్రా మీరు? क्या क्या किसने भेजा है? कौन हो तुम लोग? बीच में ये क्यों मुंह बंद करके बैठा है? मुंह में कुछ ले रखा है क्या? అరే ఆపరా ఇంది నువ్వు. సరేరా ఓరా మిమ్మల్ని పంపించింది ఆ క్రాంతి రెడ్డి ఎవడన్నా? వీళ్ళంతా వీళ్ళ పేర్లే నేను ఎప్పుడు లేదు. ఓడరా వీళ్ళని పంపించింది. అరే ఆ గన్కి సేఫ్. అన్న మేము కాలేజ్ స్టూడెంట్స్ అన్న. మా కాలేజ్లో మమ్మల్ని ఫోర్స్ చేసి మరి డిస్ట్రిబ్యూషన్ చేయించారు. ఒక బై మిస్టేక్ ఒక డ్రగ్ ప్యాకెట్ పోయిందన్న. మీ దగ్గర ఉంటుందేమో ఒక్క హోప్తో వచ్చామంతే, ఇంకేం లేదన్న. మజాక్లాడుతున్నావారా? అన్న నిజం చెప్తున్నా అన్న. కాల్స్తుంది, కాల్చేయి కాల్చేయి. రేయ్ వాడిని పట్టుకొని తీసుకురండి. వెళ్ళు. ఓకే రవి, కీప్ మీ పోస్టెడ్. సార్ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎవడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు? సార్ అది సార్ రస్టికేట్ అవుతే క్యాల్టెక్ అడ్మిషన్ విత్డ్రా చేసుకుంటారు సార్. రే వాళ్ళ లోపలికి రమ్మను. రే లేవు. వీళ్ళిద్దరు ఎవరు? నా జూనియర్ సార్. అర్జున్ కదా? అచ్చు గగన్లా ఉన్నావు. నా తమ్ముడు బ్రైట్ స్టూడెంట్ అబ్బా. వాడు చిన్నప్పటి నుంచే పెద్ద కలలు కంటూ ఉండేవాడు. హీ వాంటెడ్ టు గో అవుట్ దేర్ అండ్ అచీవ్ వాట్ ఎవర్ హీ వాంటెడ్. ఎక్స్ప్లోరర్ వాడు. ఈ హెచ్ఏపీ ప్లస్లో పడి అయినా నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానో కూడా నాకు తెలీదు. ఇట్స్ ఓకే సార్. మీరు కన్జ్యూమ్ చేస్తారా ఇది? నన్ ఆఫ్ us సార్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఆస్కింగ్, మీరు ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే క్రాంతిరెడ్డి గారిని నేను లాఫుల్గా టచ్ చేయలేను. అందుకని ఎథిక్స్ బ్రేక్ చేసైనా వాడు కొడుకుని కిడ్నాప్ చేయించి వాడితోటి కన్ఫ్యూషన్ తెప్పించుకుందాం అనుకున్నా డిస్ట్రిబ్యూషన్ గురించి. కానీ చెత్త నా కొడుకులు ఇంకేమన్నా తీసుకొచ్చారు. చిన్న ఛాన్స్ దొరుకుంటే నా కొడుకులు బిల్ పాస్ అవ్వకుండా చూసుకునేవాడిని. టూ లేట్ ఐ గెస్. సరే వెళ్ళండి, వాడిని కూడా తీసుకెళ్ళండి. వాడు మీ యూనివర్సిటీగా. మా వాడిని పిలుస్తాను సార్, వాడు వచ్చి తీసుకెళ్తాడు సార్. అది కృష్ణ పౌచ్ ప్యాక్ చేసి He's not going to make it. నిజమైన బాధ ఏంటో తెలుసా? I could have saved him.
వాడు వాడు దేని నుంచి పారిపోతున్నాడు అని తెలుసుంటే ఒక్కసారి నేను కూర్చొని మాట్లాడుంటే అయ్యా నీ ఫ్యూచర్ కోసం Sir, then what is the right way? When it gets legalized like any other cigarette? అది ఎవరికి వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఇది నా రియాలిటీ. Swami. ట్రిప్ సంగతి ఏందన్నా? లైట్ రా. వెళ్దాం కదన్నా, ఇంకా రస్ట్ గేట్ అయితే మిగిలేదేముంది. లెట్స్ ఎంజాయ్ వన్ లాస్ట్ ట్రిప్ అన్నా. చూద్దాం. ఎంత చిన్న పార్ట్ అయినా ఐ గెస్ యూఆర్ కాంట్రిబ్యూటింగ్ టు వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ వాగ్దేవ్. వీ షుడ్ ఆల్ స్టాప్ దిస్. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. నువ్వు చెప్పేది కరెక్టేరా, పాయింట్ ఉంది. వచ్చే రోజు రిపబ్లిక్ డే ఉందంట కదా, ఎల్లక్కడ స్పీచ్ ఇచ్చుకో. నా ముందు సొల్లేసా ఉందా దొబ్బే. బాయ్ చెప్పండి కాలేజ్. ఇంకా ఏం రా. ఏంది వాగ్దేవ్, ఇప్పుడు ఎట్లా? మాట్లాడుతానులే క్రాంతి అన్నతో. వరుణ్ గారికి ఆ వీడియో పంపిమని చెప్పి రేపు వాడు రాగానే చెప్తా వాడికి. అండ్ ఆల్సో ఆ డ్రగ్ అవేర్నెస్ మీటింగ్ ఉందంట. అబ్బా అదొకటి ఉంది. ఎప్పుడుంది? ఇంకో హాఫ్ అన్ అవర్లో. సరే పదా. ఎక్కడ పోయిందిరా పౌచ్? లైట్ రా, పోయింది అది. ఇప్పుడు దాని గురించి మాట్లాడకపోవడమే బెటర్. ఏం వింత సాలేగాడు రా ప్రకాష్ గాడు. చిన్న పని చేయడం రాదురా ఆడికి. అసలు ఏం వింత పనులు చేస్తుంటాడు రా తినేటప్పుడు. ఫస్ట్ ముద్ద దేవుడికి ఇవ్వడం ఏంద్రా? ఆడు చేసిన పనికి ఆడి స్పిరిచువాలిటీకి ఏమన్నా సంబంధం ఉందారా? కానీ ఎంతైనా ప్రకాష్ గారు క్రేజీరా. అలా అంటావా? క్రేజీ రాడు. రే ఉన్నొచ్చిండంట పదరా.
भैया बैग एक्सचेंज कीजिए। గౌతమ్ ఆ బ్యాగ్ నాకు ఇచ్చారా? కారుకి నువ్వు హలో సార్. యా వాగ్దేవ్, కమ్ ఇన్, హ్యావ్ అ సీట్. చెప్పండి సార్. ఎగ్జిట్స్ దగ్గర కూడా స్కానింగ్ డిప్లాయ్ చేసాం ఇప్పుడు. యా సార్, నిన్నే అనుకుంటా కదా. ఐ సా యూర్ నోటిఫికేషన్. సో వాగ్దేవ్, వాట్ యూ థింక్ ఆఫ్ ద క్యాంపస్ సిచ్యువేషన్ నౌ? డ్రగ్ ఫ్రీ అవుతుందా ఇప్పుడు క్యాంపస్? I think it's under great control, sir. There's nothing to worry about. I think we're doing a great job. యా, చూసుకొని డ్రగ్ ఫ్రీ క్యాంపస్. అన్నా మీరు హ్యాపీగా? నువ్వు హ్యాపీ ఉండడం ఇంపార్టెంట్ ప్రకాష్. అయినా ఆ పౌచ్ ఎక్కడ పెట్టినావురా? నువ్వు చెప్పిన దగ్గర నేను పెట్టినా అన్నా. ఏమ్రా గ్రీన్ షర్ట్ వైట్ స్లైడ్స్ వేసినావు? గ్రీన్ ఏంటన్నా? ఓ ఆరెంజ్ అంటున్నావా? నువ్వు కలర్ బ్లైండా? Got the house with my swagger, hop in that window, I got places to go. People to see, time is precious, I look at my Cartier out of control. Just like my mind where I'm going, the women, the shorties know nothing but clothes. No stopping at my Pirelli's on. Unlike my jewelry, that's always on. I know the storm is coming, my pockets keep telling me it's gonna shower. Call up my homies, it's on and popping the night, cause it's meant to be ours. We keep a fadeaway shot, cause we ballin' and spittin' up Patron every hour. Look mama, ow, you just like the flowers. Serve you the truth with all that goody power.